హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ మహిళ నుంచి డ్రగ్స్ సీజ్ చేశారు ఈగల్ టీం. నిందితురాలు హస్సా నుంచి ఎండిఎంఏ ఎల్ఎస్డీని స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. 2024 డిసెంబర్లో గోవా పర్యటనలో హైదరాబాద్కు చెందిన మీనా అనే మహిళతో హస్సాకు పరిచయం ఏర్పడింది. మీనా మరో వ్యక్తితో కలిసి వాగటార్ క్లబ్లో ఎండిఎంఏని వినియోగించినట్లుగా దర్యాప్తులో వెల్లడించింది హస్సా. ఈ ఏడాది మార్చి నుంచి పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా చెప్తోంది. ఈ నెల 26న సియోలిం పూసాలో డ్రగ్స్ నుంచి ఎండిఎంఏ ఎల్ఎస్డీని కొనుగోలు చేసింది. ఇక హైదరాబాద్కు చెందిన మరికొందరితో కూడా కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిపింది హస్సా. మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సురేష్, న్యూ ఇయర్ ఈవెంట్ ఒక్కరోజు ఉంది. దీంతో ఈగల్ టీం ఇంకా నిఘా పెంచుతాము అని చెప్పి నిన్ననే ప్రకటించింది. అందులో భాగంగా హస్సాని అరెస్ట్ చేశారా లేకపోతే రొటీన్ లో భాగమేనా? ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల పైన ఈగల్ టీమ్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. మొత్తం 150 మందితోని 12 టీంలను ఈగల్ టీం ఏర్పాటు చేసుకొని ట్రై కమిషనరేట్ పరిధిలో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగానే పాత నేరస్తురాలైనటువంటి నిందితురాలని డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు గుర్తించి నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి ఆమె దగ్గర కొన్ని డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గోవా, ముంబై నుంచి తరచూ హైదరాబాద్ కి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్టు ఈగల్ టీం దర్యాప్తులో తేలింది. ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తుంది, ఏదైనా న్యూ ఇయర్ పార్టీ కోసం డ్రగ్స్ తీసుకొచ్చారనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఆమె డ్రగ్స్ హైదరాబాద్ తీసుకువచ్చి అమ్ముతున్నట్టు గుర్తించారు. పలుమార్లు డ్రగ్స్ కూడా ఇక్కడ విక్రయించినట్టు కూడా ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి ఆ మహిళను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈగల్ టీం ఆరా తీస్తుంది. ఇక ముఖ్యంగా ఫామ్ హౌస్లు, పబ్లు, బార్లు, రెస్టారెంట్లు, పార్కింగ్ ఏరియాలని రైట్ సురేష్, నా మాట వినపడుతుందా మీకు? ప్రస్తుతం చూడొచ్చు హస్సా అనే మహిళను బంజారా హిల్స్ లో పోలీసులు ఈగల్ టీం అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె దగ్గర నుంచి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఈగల్ టీం. ఆమెకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఎవరెవరిని కలిసింది, చాలా సార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా హస్సా చెప్తోంది. హస్సా అలాంగ్ విత్ సీజ్డ్ మెటీరియల్ హ్యాండెడ్ ఓవర్ టు బంజారా హిల్స్ పోలీస్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అంటూ ఈగల్ ఫోర్స్ తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. రాబోయే న్యూ ఇయర్ వేడుకలకు ముందుగా గత వారం నుంచి కూడా వరుసగా హైదరాబాద్ లో చాలా చోట్ల డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈగల్ టీం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. దాదాపు 12 టీమ్స్ ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే చాలా పబ్లు, అలాగే రిసార్ట్స్, ఊరి చివరన ఉన్న మొత్తం ఫామ్ హౌసెస్ అన్నిటిపై కూడా ప్రత్యేక నిఘాను పెట్టింది. దీంట్లో భాగంగానే పాత నిందితులందరిపై కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచి అందులో భాగంగానే హస్సాను ప్రస్తుతం బంజారా హిల్స్ లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తున్నారు. ఓవర్ టు సురేష్. హసా గత కొద్ది రోజులుగా హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతుందనే సమాచారంతో పక్కా ఆ ఇన్ఫర్మేషన్ తోని ఈగల్ టీం సోదాలు చేయడం జరిగింది. ఆమె దగ్గర కొంత మొత్తంలో డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు ముంబై, గోవా నుంచి తరచూ హైదరాబాద్ కి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్టు ఈగల్ టీం దర్యాప్తులో తేలింది. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండటంతో ఒకరోజే సమయం కూడా ఉంది కాబట్టి ఇంకా నిఘా ఎక్కువ పెంచడం జరిగింది. ఇప్పటికే 150 మందితోని 12 టీంలని ఈగల్ టీమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ట్రై కమిషనరేట్ పరిధిలో నిరంతరం సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు పబ్ నిర్వాహకులకు కూడా సూచనలు చేయడం జరిగింది. ఖచ్చితంగా డ్రగ్స్ ఫ్రీ పార్టీలు చేయాలి తప్ప ఎక్కడైనా డ్రగ్స్ వాడినా, కొనుగోలు చేసినా, అమ్మినా, డ్రగ్స్ పార్టీలు జరిగినా కానీ కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఈగల్ టీం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు ఈ మహిళ ముంబై, హైదరాబాద్ కి ఎలా డ్రగ్స్ కొనుగోలు చేసింది, ఏదైనా పార్టీకి డ్రగ్స్ తీసుకొని వచ్చిందనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. గోవా నుంచి కూడా గతంలో అనేక సార్లు హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మినట్టు ఈగల్ టీం దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అయితే ఆమె దగ్గర నుంచి సెల్ ఫోన్ స్వాధీనం. అయితే సురేష్, మనకు డీటెయిల్ గా కేసు హిస్టరీ చెప్తున్నారు. రోమి భరత్, కళ్యాణి, మీనాని కలిసింది. దీనికి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళ చెక్ లిస్ట్ కూడా చేసే అవకాశం ఉందా ఈగల్ టీం?
ఖచ్చితంగా, ఎందుకంటే మూలాల వరకు కూడా ఈగల్ టీం వెళ్తుంది. ఇంతకు ముందే గోవా, ఢిల్లీ తరహాలో భారీ ఆపరేషన్ చేసి ఆ మూలాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. కాబట్టి ఇప్పుడు ఈ మహిళకి ఎవరెవరు డ్రగ్స్ సప్లై చేశారు, ఇక్కడ హైదరాబాద్ లో ఎవరికి విక్రయిస్తుంది, వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ మహిళ ఒక్కతే దొరికింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్ లో చాటింగ్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అందులో ఎవరెవరికి ఉన్నాయనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. 3 రోజుల క్రితమే ఏదైతే మాసప్ ట్యాంక్ లో కూడా 2 ఆఫ్రికన్ మహిళలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి తీగలు ఆగితే మరికొంతమంది డొంక కదిలింది. కాబట్టి ఈ మహిళకు సంబంధించిన వివరాలు కూడా ఈగల్ టీం ఆరా అయితే తీస్తుంది. సురేష్, గతంలో నైజీరియన్స్ ఎక్కువగా ఈ సరఫరాలు కావచ్చు, కిన్ పిన్ గా వ్యవహరించే వాళ్ళు, డ్రగ్ పెడ్లర్స్ గా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారినట్టుగా కనిపిస్తోంది. మొన్న 4 రోజుల నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు మహిళలు ఉన్నారు, చాలా మంది కూడా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసుల నిఘా ఎక్కువ ఉండడంతో వాళ్ళు రూట్స్ మార్చి డ్రగ్స్ ని హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎలా తీసుకొచ్చినా పోలీసులు మాత్రం పసిగట్టి వారిని అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నైజీరియన్స్ అందరినీ కూడా డిపోర్ట్ చేస్తున్నారు. కేసు నమోదు చేస్తే కేసు ముగిగే వరకు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వారిని కేసులో ఇన్వాల్వ్మెంట్ చేయకుండా వారి దేశానికి డిపోర్ట్ చేస్తే వారు మళ్ళీ తిరిగి రాకుండా చర్యలు తీసుకునే విధంగా ఇటు ఈగల్ టీం, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా అక్రమంగా స్టే చేస్తే వారిపైన కూడా డిపోర్టేషన్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఎంత కష్టమైనప్పటికీ కూడా డిపోర్టేషన్ చేస్తేనే ఇక్కడ డ్రగ్స్ నివారణ అనేది తగ్గుతుందని చెప్పేసి కూడా ఈగల్ టీం పోలీసులు భావిస్తున్నారు. అందుకే నైజీరియన్లు అందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా డిపోర్టేషన్ చేయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ నుంచి నైజీరియన్లను పంపించే ప్రయత్నం ఈగల్ టీం చేస్తుంది. కానీ ఇంకా దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ అంతా ఉంటుంది కాబట్టి వారందరి పైన కూడా నిఘా పెట్టడం జరిగింది. ఇతర మార్గాలు ఎక్కువగా కొరియర్ ద్వారా ఇప్పుడు డ్రగ్స్ హైదరాబాద్ కి తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఈగల్ టీం దర్యాప్తులో తేలింది. కాబట్టి కొరియర్స్ వచ్చే వాటిపైన, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల పైన, పాత పెడ్లర్స్ కి సంబంధించి కన్జ్యూమర్ లిస్ట్ అంతా కూడా ఇప్పటికే ఈగల్ టీం దగ్గర ఉంది. కన్జ్యూమర్లు ఎవరి నుంచి అయితే డ్రగ్స్ కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తారో ఆ విషయాలన్నీ కూడా ఈగల్ టీం కి చేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా వారిపై నిఘా ఉంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు అనే కోణంలోనే దర్యాప్తు చేసి పెడ్లర్స్ ని అరెస్ట్ చేస్తున్నారు. కన్జ్యూమర్లని రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి వారి నుంచి డ్రగ్స్ నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈగల్ టీం చర్యలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఈగల్ టీం కి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంటే స్పాట్ లోనే ఏ డ్రగ్ సేవించారు, ఎలాంటి డ్రగ్ వాళ్ళ దగ్గర ఉంది, వాటికి సంబంధించిన టెస్ట్ కిట్లు కూడా ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మరిన్ని కొన్ని టెస్ట్ కిట్లను తీసుకొచ్చి ఇప్పుడు ఫామ్ హౌస్లు, పార్టీలు జరిగే ఈవెంట్లు వీటన్నిటిపైన కూడా నిఘా ఉంటుంది. ఇప్పుడు అరెస్ట్ అయిన మహిళకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పై కూడా పూర్తి విచారణ ఈగల్ టీం జరుపుతుంది. రైట్ సురేష్.